హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే ఆయన పనితనంలో ఒక మార్క్ అయితే చూపించుకోవడం అయితే జరుగుతుంది. రీసెంట్గా చూసుకుంటే ఎక్కడెక్కడైతే రోడ్ ప్యాచ్ వర్క్లు ఉన్నాయో ఆయన సొంత డబ్బులతో కానీ లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం డబ్బులు వేచించి కొన్ని రోడ్లు మరమ్మతులు అయితే చేయించడం జరిగింది. ఇంకా డ్రైనేజీ విషయాలు కానీ ఇంకా అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయితే ఆయన ప్రతి విషయంలో కూడా చొరవ తీసుకొని దగ్గరుండి మరి పని చేయించడం అయితే జరుగుతుంది. అయితే రీసెంట్గా ఆయన ఒక ప్రెస్ మీట్లో అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అంటే గతంలో మనకి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ అనేది ఉండేది, కాకపోతే కొన్ని కారణాల వల్ల అది మరుగున పడిపోయింది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అయితే మనకి అన్ని రకాల వాణిజ్య కార్యక్రమాలకి కానీ మార్కెటింగ్కి కానీ అన్ని విధాలుగా చూసుకుంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం అనేది మనకు అందుబాటులో ఉంది. అన్ని విధాలుగా మెయిన్ సెంటర్ అవ్వడం వల్ల, పైగా హైవేకి అందుబాటులో ఉండడం వల్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి అయితే అంటే ఈ ఆల్రెడీ మనం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎయిర్పోర్ట్ అనేది లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా భీమవరం కానీ తాడేపల్లిగూడెం ఈ రెండు నియోజకవర్గాల మధ్యలో ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, పైన సెంట్రల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం మనకు అన్ని విషయాలు కూడా అభివృద్ధిలో ముందడుగు వేయడం జరుగుతుంది. మనకు ఇప్పుడు చూసుకుంటే పౌర విమాన శాఖ మంత్రి అయిన మన కేంద్ర మంత్రి అయిన కిందవరపు రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో మన తెలుగుదేశం పార్టీ ఎంపీ కింద లెగ్గి కేంద్ర ప్రభుత్వంలో ఒక కేంద్ర మంత్రి కింద పనిచేయడం అయితే జరిగింది. ఆయన చొరవతో ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అయితే ఒక ఎయిర్పోర్ట్ని అయితే శాంక్షన్ చేస్తున్నట్లయితే మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఖచ్చితంగా అది జరిగి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అయితే మనకైతే ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చినట్లయితే ఇటు భీమవరం ప్రజలకే కానీ అటు ఏలూరు ప్రజలకే కానీ ఇటు ఓవరాల్గా చూసుకుంటే తణుకు, నిడదవోలు, ఈ మిగతా పోలవరం, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఇవేవైతే ఉన్నాయో ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఓవరాల్గా తాడేపల్లిగూడెం బేస్ చేసుకొని ఎయిర్పోర్ట్ అనేది మెయిన్గా ఒక పెద్ద విమానాశ్రయం అనేది కట్టడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా రాకపోకలు కంటే వెళ్ళి రావడానికి అన్ని విధాలుగా కూడా మనకి అందుబాటులో ఉంటుంది. కొంచెం ట్రాన్స్పోర్టేషన్గా కానీ ఈవెన్ మనకు చూసుకుంటే భీమవరం కూడా గతంలో చెప్పుకున్నారు. యాక్చువల్లీ భీమవరంలోనే ఎయిర్పోర్ట్ కడతారనేటట్టు అయితే కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. కానీ అది ఫైనల్గా అయితే మనకైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అయితే ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ అనేది శాంక్షన్ అయింది. గతంలో కూడా మనకి చూసుకుంటే ఒక 40-50 ఏళ్ల కిందట సుమారుగా మనకి అంత ఐడియా లేదు, కానీ గతంలో చూసుకుంటే ఆల్రెడీ అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అనేది ఉంది, దానికి సంబంధించిన రన్వే కూడా ఉంది. అక్కడే అదే ప్లేస్లోనే ఇప్పుడు మనకి నీట్ కాలేజ్ అని చెప్పి 2016లోనో 15లోనో నీట్ కాలేజ్ శంకుస్థాపన చేసి కట్టడం అయితే జరిగింది. సేమ్ ఇప్పుడు ఆ ఉన్న ప్లేస్లోనే ఈ ఎయిర్పోర్ట్ని కడతారా లేకపోతే కొత్త ల్యాండ్ అలాట్ చేసి అక్కడైతే ఎయిర్పోర్ట్ని అయితే కడతారా అనేది అయితే ఇప్పుడైతే తేలాల్సి ఉంది. ఫైనల్గా అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అయితే ఒక కొత్త విమానాశ్రయం అయితే కట్టడం అయితే జరుగుతుంది. అది అంతర్జాతీయ విమానాశ్రయమా లేకపోతే డొమెస్టిక్ వరకు అంటే ఓన్లీ రాష్ట్ర వ్యాప్తంగా సరిపోయినట్టు కడతారా అనేది అయితే ఇంకా తెలియవలసి ఉంది. కానీ ఏంటంటే ఫైనల్గా అయితే మనకి కేంద్ర మంత్రి ఎవరైతే మనకున్నారో కిందవరపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన చొరవతో కానీ ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన బొలిశెట్టి శ్రీనివాసరావు కానీ మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు చొరవతో కూటమి ప్రభుత్వంతో ఫైనల్గా అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అయితే ఎయిర్పోర్ట్ అయితే రానుంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా అది పూర్తి చేసి లాంచింగ్ కూడా చేసే అవకాశం అయితే తెలుస్తుంది. రీసెంట్గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అయిన బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అయితే కొన్ని వివరాలు అయితే దాని గురించి చెప్పడం అయితే జరుగుతుంది ప్రెస్ మీట్ పెట్టి. ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాదు ఆంధ్ర రాష్ట్రం కూడా బాగా అభివృద్ధి చెందే అవకాశం అయితే కనబడుతుంది. రైట్.